ప్రభు నామమున ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధన వాక్య సందర్భంగా నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. ప్రియులరా, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూని అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. అలాగూ మనము చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన నిబంధన, వారికి దేవుడిచ్చిన ఆ యొక్క కట్టడం ఏంటంటే, ప్రమాణము ఏమంటే, ప్రతి ఒక్క తొలిచూలి పిల్లను విడిపించాలంటే దానికి మారుగా వెల ఇచ్చి దాన్ని విడిపించాలి. అలాగే గాడిద పిల్లను విడిపించాలంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి అని మనము లేఖనంలో చూస్తున్నాం ప్రియులారా. అలాగే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. మనము ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను తన దాస్యంలో నుండి విడిపించినట్లుగా మనము చూస్తున్నాం పిల్లరా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దాస్యము నుండి వారిని విడిపించినట్లు చూస్తున్నాం. దేవుడైన యెహోవా వారి యొక్క వేదనను, కనికరమును, వారి యొక్క వేదనను, బాధనను అలాగ చూసి అలాగ విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన దేవుడు చూసే దేవుడు కనుక వారి యొక్క మొరను, వారి యొక్క బాధను ఫరో చేతిలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను అని మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడుగా మనము ఇక్కడ చూస్తున్నాం పిల్లలు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 107వ కీర్తనలో భాగము 107వ కీర్తన 6వ వచనంలో, అలాగే 13వ వచనంలో, 19వ వచనంలో 3 సార్లు వ్రాయబడింది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను 6వ వచనంలో. అలాగే 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను. అలాగే 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. అలాగే మనం చూసినట్లయితే తన ప్రజలను దేవుడు మర్చేవాడు కాడు గనుక వారి మొర విని, వారి కష్టకాలమందు వారు మొరపెట్టినప్పుడు వారిని ఆపదలలో నుండి విడిపించిన వారిగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు, రోమపత్రికలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో మనము చూస్తే, ఇక్కడ పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలోనూ నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమునకు దాసుడనై ఉన్నాను. అలాగూ చూసినట్లయితే దైవ నియమము మరియు పాప నియమునకు దాసుడు. అయ్యో, ఇలాంటి శరీరములోనగు ఈ శరీరము నుండి ఎవడు విడిపించగలడు అని మొరపెడుతున్నట్లుగా పౌలు భక్తులు మనము చూస్తున్నాం ప్రియులారా. అలాంటి స్థితిలో మనము పాప జీవితంలో ఉన్నాము, తర్వాత మరణ భయంలో ఉన్నాము. ఇలాంటి శరీరం నుండి ఎవరు విడిపించగలడు అని పౌలు అలా ఎత్తి చూపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే విధంగా 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూసినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసు ద్వారా
మనము విడిపించబడతాము అని చెప్పి పౌలు ఇక్కడ రాస్తున్నాడు ప్రియులారా. 8వ వచనం 2వ వచనంలో చూసినట్లయితే, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందు ద్వారా మనము విడిపించబడ్డాము అని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం. అలా ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం అయితే అది చేయలేకపోయింది, పాపం ఎత్తి చూపిస్తుంది, కానీ ఆ యొక్క మరణం నుండి అగ్నిగుండం నుండి తీసివేయలేదు. ధర్మశాస్త్రం ఏది చేయలేదో అది దేవుడు చేశాను అని మనము చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా మనము చూస్తాము 2:15 అక్కడ కూడా చూస్తాం ప్రియులారా. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అలాగూ మరణము ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము గల అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, అలాగూ మనం కూడా ఆయన పిల్లలంగా ఉన్నాము, మనం రక్తమాంసంలో ఉన్నాము, మనల్ని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ దేవుడు కూడా సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన కూడా రక్తమాంసములు ధరించుకొని మనలను విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను అని మనము హెబ్రీయులు పత్రికలో మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలా మనము గమనించగలము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనము ప్రేమించుచున్నాము, మనలను ఆయన ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి, మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగూ మన పాపముల నుండి విడిపించిన వానికి, అనగా యేసుక్రీస్తు ప్రభువుకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని మనము చూస్తున్నాం ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మనకందరికీ తెలిసిన వాక్యమే. 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనము ఇలా చూస్తున్నాము, నేను మీకు అప్పగించిన దాని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇలాగ మనం చూసినట్లయితే ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని అని చూస్తున్నాం పిల్లరా. మనల్ని విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డారు, మరణానికి అప్పగించబడ్డాడు. మనల్ని విడిపించుటకు తన మరణం ద్వారా మనల్ని విడిపించడానికి ఆయన అప్పగింపబడిన రాత్రి అని మనము చూస్తున్నాం ప్రియులరా. ఆయన అప్పగించబడ్డారు,
దొంగ అయిన బరబ్బాను విడుదల చేశారు. ఎంత అన్యాయము కదా పిల్లరా! ఏ పాపం ఎరుగని, ఏ కపటము లేని మన ప్రభువు మన నిమిత్తము మనల్ని విడిపించుటకు ఆయన అప్పగింపబడినట్లుగా మనము చూస్తున్నాం పిల్లరా. అందుకే మనల్ని రక్షించిన ప్రభు, మనల్ని విడిపించిన ప్రభు, మనల్ని విడిపించి ఆయన అప్పగింపబడిన మన యేసుక్రీస్తు ప్రభువును ఈ ఉదయకాలము ఆరాధించ బద్దులమై ఉన్నాము. దేవుడి వాక్యము దీవించుగాక.